తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్. తుడా అంటే ఆంధ్ర రాష్ట్రంలో నంబర్ 1 గా చేశాను. అన్ని నియోజకవర్గాల్లో లక్షల్లో ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశాను. ఉప్పరపల్లి రోడ్డును విస్తరించాను. మంగళం రోడ్డును క్లియర్ చేశాను. 23 కోట్ల రూపాయలు టీటీడీ నిధులతో అభివృద్ధి. మరో 3 నెలల్లో క్లియర్. తుడా ఆధ్వర్యంలో వారం రోజుల్లో సీజే చేతుల మీదుగా జడ్జిల భవనాలు. కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే విధంగా పిచ్చటూరులో టూరిజం టవర్ అభివృద్ధి. తుడా టవర్స్ ని త్వరితగతిన పూర్తి చేయబోతున్నాం. ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ఏర్పాటు. ఆపరేషన్ స్వర్ణ 1.20 కోట్లతో పూర్తి చేస్తున్నాను. మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్ని హంగులతో పూర్తి చేయబోతున్నాం. 23 కిలోమీటర్ల రోడ్లు, ఒకుళామాత ఆలయ రోడ్డు కావలసిన పనుల్ని పూర్తి చేశాం. అక్కడున్న రైతుల సమస్యను పూర్తి చేసి మరో నెలలో రోడ్డు ప్రారంభం. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో సూర్యప్రకాశంలో వేసినటువంటి లేఅవుట్ని అమ్మేసి ఆ డబ్బునంతా డైవర్ట్ చేసి ఇతర వర్కుల కోసం పెట్టేశారు. కానీ అక్కడ కొనేటువంటి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆ రోజు వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఈరోజు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఇంతవరకు దానికి కరెంట్ లేదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, డ్రైన్స్ కూడా లేవు. దానికి 12.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేసి డ్రైన్స్ కంప్లీట్ చేసాము. ఎలక్ట్రిఫికేషన్ వర్క్ స్టార్ట్ అవుతూ ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. అది నెక్స్ట్ పిచ్చాటూరులో ఒక టూరిజం టవర్ అద్భుతంగా ఉంటుంది. ఆడ పోయి చూస్తే మనం అసలు ఎలా ఉంటుందంటే అంత బాగా ఆర్నియర్ ప్రాజెక్ట్ అనేసి దానికి 60 ఫీట్ హైట్తో టవర్ ఉంటుంది. ఆ టవర్ను కూడా పిచ్చాటూరు పోయేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా గతంలో 1.5 crore రూపీస్ శాంక్షన్ చేసి పెట్టున్నారు. మళ్ళీ దానికి 1 crore రూపీస్ శాంక్షన్ చేసి అది కూడా 2 నుంచి 3 నెలల్లో ఫినిష్ చేసి అది కూడా టూరిజం కూడా పనికొచ్చే విధంగా కూడా అక్కడ ఆ మండలం కాదు తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది ఆ టవర్ చూసేందుకు వస్తారు. ఎందుకంటే అక్కడ ఆ విధంగా హ్యాపీనెస్ ఫ్యామిలీ స్పెండ్ చేయొచ్చు. దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళంలో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఒక 3 acres హెచ్హెచ్వి లేఅవుట్ అనేసి అని ఒక ఆడ పెండింగ్ ఉన్నింది. దాన్ని కూడా వీళ్ళు అప్పుడు రాంగ్ ప్లానింగ్ చేసి పెట్టేస్తుంటే దానికి స్పెషల్ జీవో తెప్పించి అది ఒక రెసిడెన్షియల్ జోన్కి మార్చి ఇప్పుడు దాన్ని కూడా మనం టుడా నుంచి కూడా లేఅవుట్ వేయడం జరుగుతూ ఉన్నది. ఇంక మీద తెలిసిన విషయమే టుడా టవర్స్ని అసలు అక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు కాదు, అది ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుండా దాన్ని రాంగ్ వేలో చేశారు. సరే ఏమైనప్పటికీ కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో కంటిన్యూగా టుడా టవర్స్కి నేను సుమారు 8-9 విజిట్లు వెళ్ళి ఉంటాను. ఆడ కాంట్రాక్టర్ని పిలిచి కంటిన్యూగా వాళ్ళకి మన అన్నీ కూడా యాజ్ సూన్ యాజ్ ఫినిష్ చేయాలని చెప్పేసి అని ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా కమర్షియల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సబ్ స్టేషన్ కూడా టుడాకి నుంచి దగ్గర 10 నుంచి 12 కోట్ల రూపాయలు సబ్ స్టేషన్ ఖర్చు అవుతుందని తెలిస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పి రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి సిఎండి గారు చెప్పి ప్రభుత్వమే దాన్ని ఉచితంగా పెట్టే విధంగా టుడా మీద భారం పడకుండా సబ్ స్టేషన్ కూడా ఒకటి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మామూడూరు లేఅవుట్లో 2022-2023 పీరియడ్లో దాన్ని లేఅవుట్ వేసి అమ్మేస్తే సుమారుగా 140 మంది కస్టమర్లు అందరూ కొని కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగిన పరిస్థితి. సో దాంట్లో సమస్య 22A ఉన్నటువంటి ల్యాండ్ని 22A తీయాలని కూడా తెలియలేదు. రెండోది ఫారెస్ట్ ల్యాండ్లోకి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మూడోది వాళ్ళకి రాసిన అగ్రిమెంట్కి ఫీల్డ్ మెజర్మెంట్కి గ్యాప్ వచ్చేసి అందరూ కస్టమర్స్ కూడా రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో నేను చైర్మన్ అయిన తర్వాత దాన్ని చనువు తీసుకొని వాళ్ళందరితో కూర్చోబెట్టి మీటింగ్ అరేంజ్ చేసి మళ్ళీ దాన్ని రీడెవలప్ లేఅవుట్ చేసి మొత్తం సెక్రటరీకి పంపించి అక్కడ మళ్ళీ డిటీసీపీ దగ్గర మళ్ళీ అప్రూవల్ తీసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజులో కూడా మనం రాయితీ కలిగించేసి వాళ్ళకి అందరూ కూడా హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు ఆల్రెడీ ఆపరేషన్ స్వర్ణ నేను అనౌన్స్ చేశాను. అందరూ అనుకుంటున్నారు అది అయిపోయింది ఇంకోటి అనేసి అని. అన్ని బ్రహ్మాండం జరుగుతున్నాయి. దానికి 1,20,00,000 రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాము. దాని అంతా కూడా బౌండరీస్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. ఆల్రెడీ డ్రోన్ సర్వే అయిపోయింది, గ్రౌండ్ సర్వే అయిపోయింది. మొత్తం క్లారిటీగా క్లియర్గా దాని రిపోర్ట్స్ అంతా కూడా వచ్చేస్తున్నాయి. ఫస్ట్ ఇరిగేషన్ వాళ్ళు చేసి బౌండరీస్ మోస్ట్లీ ఇంకొక 15 డేస్ 20 డేస్లో టెండర్ కాల్ ఫార్ చేస్తాం దానికి కూడా. సో అది వేసిన వెంటనే నెక్స్ట్ దాన్ని డీటెయిల్గా పోయేటువంటి పరిస్థితి అది. నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇంతవరకు టుడా చరిత్రలో టుడా పెట్టినప్పటి నుంచి కూడా ఎన్ని రోడ్స్ వేశారో అవన్నీ పక్కన పెడితే నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి రోడ్స్ ఎలా ఉంటాయంటే ప్రయాణికుడు భక్తుడు తిరుపతికి ప్రపంచం మొత్తం కూడా తిరుపతి వైపు చూస్తూ ఉంటారు, తిరుపతికి వస్తూ ఉంటారు. సుమారుగా ఒక రోజుకి 1 లక్ష నుంచి 1.5 లక్ష మంది కొత్త జనాలు తిరుపతికి రావటం పోవటం జరుగుతుంది. వాళ్ళు రైల్వే స్టేషన్ దిగినా, బస్ స్టాండ్ దిగినా, ఎయిర్పోర్ట్లో దిగినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే తిరుపతి ప్రోటోకాల్ సిటీ కాబట్టి ప్రతిరోజు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, సీఎం గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ వీఐపీస్ వచ్చేటప్పుడు కామన్ మ్యాన్ పీపుల్ ఇబ్బంది పడవని చెప్పేసి అని దీనికి
తిరుపతిని కూడా మొత్తం రేడియస్ ఇప్పుడు సెటిలర్స్ ఎక్కువ పెరిగిపోయినారు. మనకు ఓటర్స్ ఎంతమంది ఉన్నారో ఓటర్కి 2 రెట్లుగా ఇక్కడ పబ్లిక్ క్రౌడ్ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మనకు తిరుపతి సిటీ అనేది ఇటు పక్క కడప నుంచి, ఇటు పక్క నగిరి నుంచి, ఇటు పక్క చిత్తూరు నుంచి ఇవన్నీ కూడా తిరుపతిలో వీళ్ళు సెటిల్ అవుతారు. వాళ్ళకి ఓటు కావచ్చు, వాళ్ళ సొంత ఊరు అది ఉన్నా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు తిరుపతి సెట్ అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఎవరు పడదు అనేసి అని మంగళం రోడ్ నుంచి పాత రేగుంట రోడ్డుకి, పాత రేగుంట రోడ్ నుంచి మన 6 లైన్ రోడ్డుకి కూడా ఇప్పుడు 2 రోడ్లు మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి మన అట్లాంటిక్ స్కూల్ దగ్గర నుంచి ఓల్డ్ రేగుంట రోడ్డుకి వస్తాము. అక్కడి నుంచి కృష్ణదేవ కాలేజీకి వెస్ట్ తీసుకొని డైరెక్ట్గా మనం దామేడి ఇళ్ళకి ఈస్ట్కి ఒక రోడ్ వెళ్తున్నాము. అదేవిధంగా టొయోటా షోరూమ్కి వెస్ట్ నుంచి తూకువాకం పైన మన రేగుంటకు వచ్చేసి అనాసంపల్లి ముందర అనాసంపల్లి వెస్ట్కి ఇంకొక రోడ్డు మనం మార్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సెట్టిపల్లి రోడ్ ఇప్పుడు ఏదైతే చెప్పానో మంగళం రోడ్డు కూడా ఆ రోడ్డు కూడా మనకి ఆ రోడ్డు కనెక్షన్తో కాబట్టి ఇంచుమించు మనకు 3 రోడ్లు కూడా వచ్చినారంటే రేపు ఎంత ట్రాఫిక్ వచ్చినా కూడా దాంట్లో ఎటువంటి పరిస్థితి కూడా డీవియేషన్ కాకుండా సుమారు ఈ 3 రోడ్లు మాత్రమే మనకు 20 నుంచి 22 కిలోమీటర్లు డిస్టెన్స్ మనకు మాస్ ప్లాన్ రోడ్ చేయబోతున్నాం. మీకు అందరూ తెలిసి ఇంకో విషయం, ఒకలామాత రోడ్డు వేశారు కానీ ఇంతవరకు దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదని ఎవరికి తెలియదు జనాలకి. ఇంకా దాంట్లో వర్క్స్ అంతా పెండింగ్ ఉన్నాయి. ఏం జరిగిందంటే దాంట్లో అసలు ఎవరికి కూడా సుమారు 52 మంది రైతులు భూమి ఫ్రీగా ఇస్తే రోడ్డు వేసేదానికి ఇస్తే కనీసం వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కూడా లేకుండా దాంట్లో కొంతమంది కోర్టు పోవటం, కొంతమంది వర్క్లు ఆపేయటం అవన్నీ జరిగితే నేనే స్వయంగా ఫీల్డ్కి వెళ్ళి మొదట స్టార్టింగ్ రోడ్ నుంచి లాస్ట్ వరకు రోడ్ నడిచి అక్కడ రైతులందరినీ పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టేసి కరెక్ట్గా వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం 40 రోజులు టీడీఆర్ బాండ్స్ ఇస్తా అని చెప్పాము. 40 రోజుల్లోనే వాళ్ళకి మొత్తం కూడా అన్ని మీటింగ్స్ పెట్టేసి కూడా వాళ్ళకి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండాలి. చేసిన వెంటనే కూడా నెక్స్ట్ ఇంకొక 1 మంత్లో దాన్ని గ్రాండ్ కూడా ఆ రోడ్డును కూడా మనం ఓపెన్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రోడ్డుకు కూడా టీడీఆర్ బాండ్స్ లేకుండా ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే కనీసం దాని గురించి ఆలోచించేటువంటి ఇది కూడా ఎవరికి లేకుండా వాళ్ళ స్వార్థ కోసం పనిచేసేటువంటి పరిస్థితి ఉంటే పబ్లిక్ అందరూ కూడా ఆ రోడ్ అంతా టీడీఆర్ బాండ్స్ అన్నీ ఇచ్చి కూడా ఎక్కడ చిన్న ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏది ఉందో రైట్ ట్రయల్గా ఉండేటువంటి నిజాయితీగా ఉండే అన్ని డాక్యుమెంట్స్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుసు మీకు టుడా అనేది తిరుపతి కాదు, ఈరోజు ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్ళి ఢిల్లీలో కాన్ఫరెన్స్ పెట్టాం టుడా గురించి. డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇక్కడ తిరుపతిలో ఎప్పుడైనా హెవీ రైన్స్ వస్తే తిరుపతిలో ఏమేమి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము, దానికి మనం ఓవర్కమ్ చేయాలంటే మనకు ఏమేమి మనం చేయాలా అనేసి మొత్తం సుమారుగా 10 దేశాల వాళ్ళు వచ్చి అక్కడ ఇంప్లిమెంట్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ నుంచి టుడా తరపున నాకు అవకాశం వచ్చింది. దానివల్ల నేను అక్కడ పోయేసి చెప్పాల్సి జరిగింది. అదేవిధంగా కోయేట్లో టీకేఎస్ తెలుగు కళా సమితి అనే వాళ్ళు మీటింగ్ పెట్టి ఇక్కడ వాళ్ళు ఎంతోమంది ఇక్కడ చుట్టుపక్కల కోడూరు, రాజంపేట, పొల్లంపేట, ఇటుపక్క కేవీపల్లి, పీలేరు వాళ్ళంతా అక్కడ ఉన్నట్టు పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇక్కడ సైట్లు కొనుక్కొని వాళ్ళు భయాందోళనలో మా సైట్ ఎవరన్నా తీసుకుంటారా, మనకు అప్రూవల్ చేస్తారా ఏమీ లేకుండా మరి భయపడతా ఉంటే వాళ్ళందరూ అక్కడ పోయి గైడ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏ సైట్స్ ఉన్నాయి ఏమున్నాయి దానికి ఎల్ఆర్ఎస్ అప్పటికప్పటికే వాళ్ళకి మనం చేసే విధంగా బీపీఎస్ చేసే విధంగా అవన్నీ కూడా వాళ్ళకి గైడ్ చేసి అక్కడి నుంచి కూడా మనకు సుమారుగా దగ్గర ఒక 400 నుంచి 500 అప్లికేషన్స్ కూడా మనం సెటిలర్స్ దగ్గర తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రం దాటి దేశాన్ని దాటి సౌత్ కొరియాకి వెళ్ళి టుడా గురించి చెప్పడం జరిగింది. సోలార్ సిస్టమ్ మనం ఎలా చేస్తున్నాము, ఈరోజు నారావారిపల్లిలో ఎలా చేసాము, కొంగరారుపల్లిలో ఎలా చేసాము. సో సోలార్ వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి, మనం ఎంతవరకు మనం పొల్యూషన్ తగ్గించగలుగుతాము, ఇక్కడ రోజుకి ఇన్ని వెహికల్స్ వస్తూ ఉంటే ఆ వెహికల్స్ పొల్యూషన్ మనం ఎలా తగ్గించి సోలార్ని మనం ఎలా పెంచాలా. ఎందుకంటే మనం ఈరోజు ఎయిర్లో చూస్తూ ఉన్నాం ఎంత పొల్యూషన్ మనకు ఎక్కువ అవుతుంది అనేసి. సో నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుండాలంటే మనం ఏమేమి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి జపాన్ నుంచి మన సౌత్ కొరియా వాళ్ళు కావచ్చు, మన ఇండియా నుంచి నేను, అదేవిధంగా కేరళ మేయర్ గారు ఇద్దరే వెళ్ళారు మన భారతదేశం నుంచి, ఇంకా చైనా నుంచి, మన ఐర్లాండ్ నుంచి, యూకే నుంచి అన్ని కంట్రీస్ నుంచి వచ్చి కూడా దాంట్లో నాకు అవకాశం కల్పించినట్టు మన ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి నమస్కారాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు టుడా ఆఫీస్ చరిత్రలోనే ఒక సంవత్సరంలో సుమారుగా ఎల్ఆర్ఎస్ ఫైల్స్ 8 ఫైల్స్ వస్తే 3050 ఫైల్స్ ఫాస్ట్గా ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసిన ఘనత టుడాది ఈరోజు. మిగతా బ్యాలెన్స్ ఫైల్స్ కూడా అవి కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటాయి, కొన్ని మనకు ల్యాండ్ మార్కింగ్ చేయాల్సి వస్తాయి, దానివల్ల ఉంటాయి. మిగతా మనం ఆల్మోస్ట్ ఆల్ 40% 1 ఇయర్లో కంప్లీట్ చేయడం జరిగింది.
అదేవిధంగా బీపీఎస్ కూడా 1700 ఫైల్స్ వస్తే మెజారిటీ ఫైల్స్ అయిపోయినాయి. దానిపైన కోర్టులో స్టే వచ్చిన వల్ల కొన్ని ఫైల్స్ మాత్రం ఆగటం జరిగింది. ఇంకొక హిస్టరీ ఏంటంటే ఎప్పుడు కూడా సంవత్సరానికి టుడాలో 200 నుంచి 300 ఎకరాలు చుట్టుపక్కల లేఅవుట్స్ అంతా వేస్తా ఉంటే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీలో టుడాపై నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సంవత్సరం కాలంలోనే 1500 ఎకరాలు లేఅవుట్లు అప్రూవల్ ఇచ్చాం. 1500 ఏకర్స్ అప్రూవల్ ఇచ్చాం. అదేవిధంగా బిల్డింగ్స్ కార్పొరేషన్ కాకుండా ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే 123 అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మొత్తం తిరుపతిలో స్టార్ హోటల్స్లో 750 రూములు ఉన్నాయి మనకు, పాత హోటల్స్ ఏవైతే మనం చూసుకుంటే. కానీ ఈరోజు ఈ సంవత్సరంలోనే మనం మ్యారిట్కి ఇచ్చాం, లెమన్ ట్రీకి ఇచ్చాం, దేవరాయికి ఇచ్చాం, నవోటల్కి ఇచ్చాం. ఈ 4 హోటల్లో మాత్రమే 800 చిల్లర రూమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అంత తిరుపతిపై నమ్మకం, టుడాపై నమ్మకం, వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ కూడా మనం ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఎక్కడ కూడా మనం ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.